తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ పార్టీ పైన దూకుడు పెంచింది. గత మంత్రివర్గంలో పనిచేసిన నాయకులందరినీ రోజురోజుకి ఏకిపారేస్తుంది. తాజాగా నిన్న కుకట్పల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా జనంబాట ప్రోగ్రాంలో యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అంటే చెప్పి కూడా హైదరాబాద్ ఎమ్మెల్యేలకు సంబంధించి కొన్ని హాట్ కామెంట్ చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ ఉన్నారు. సార్, ఏంటి కవిత టార్గెట్? లాస్ట్ మంత్రివర్గంలో పనిచేసిన ఎవరిని కూడా వదిలిపెట్టేటట్లేదు. మొన్న గతంలో చూస్తే హరీష్ రావు, అంతకుముందు మహేశ్వరంలో సబితాయింద్ర రెడ్డి, నిన్న తాజాగా మేడ్చల్లో మల్లారెడ్డి, మొత్తం ఎక్కడ చూసినా వీళ్ళు భూ కబ్జాలు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు. ఎట్లా వస్తున్నారు అంటే ఇప్పుడు ఆమె మాటలను ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు ఆమె ఎప్పుడైతే కన్న తండ్రే పార్టీలకు వెళ్ళి వెళ్ళగొట్టిండో ఆమె మాటలను ఎవరు పట్టించుకోవట్లేదు, మీడియా తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఎందుకు కామెంట్ చేయాలి? ఎందుకంటే ఒక వ్యక్తి మాట్లాడినంటే దానికి ఏమన్నా విలువ ఉన్నా, ఆ వ్యక్తికి విలువ ఉన్నా కూడా దాని మీద కామెంట్ చేయొచ్చు. కన్న తండ్రితోని పార్టీలకు వెళ్ళి గెంటించుకున్న ఆమెను ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకుంటారు? తర్వాత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా, ఎంపీగా 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ ప్రజలు చేతిరెచ్చుకున్నారు. మాకు అవసరం లేదు ఈమె అని చెప్పి వెళ్ళగొట్టారు. అంటే ప్రజల చేతిలో తిరస్కరించబడి కన్న తండ్రితో బహిష్కరించబడ్డ వ్యక్తి గురించి నేను ఎందుకు మాట్లాడాలి? ఆమెకి ఏం విలువ ఉంది? ఆమె మాటలకి ఏం విలువ ఉంది? ఇప్పుడు మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఆమె గౌరవం ఇంకా పెరుగుతూ ఉంటుంది. అవసరమా? ఆమె ఏంటంటే మొదటి నుంచి కూడా ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నది, కక్ష తీర్చుకోవాలి టీఆర్ఎస్ మీద. ఆమెకు సైజ్ పెంచి ఆమెను 10 మందిలో ఆమెను గొప్ప లీడర్ని చేసి, ఆమె అమెరికా నుంచి వచ్చినా కూడా ముఖ్యమంత్రి అప్పుడున్న ఉద్యమ నేత బిడ్డ అని చెప్పి నెత్తికెత్తుకున్నందుకు ఆమె ఇవాళ ప్రతీకారం తీర్చుకుంటున్నది. అవసరమే ఉన్నది మాకు. అంటే కవిత మాట్లాడిన దాంట్లో నిజం లేదంటారు? నిజంగా యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ లేదా? ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తర్వాత చాలామంది ఉద్యమంలో పనిచేయని వాళ్ళు కూడా మంత్రివర్గంలో కేసీఆర్ స్థానం కల్పించిండు. దానికి సంబంధించి ఉద్యమకారులు కూడా చాలా వరకు అన్యాయం జరిగిందని చెప్పేసి 10 ఏళ్ల కాలంలో కూడా గ్రామస్థాయి వార్డు మెంబర్ ఆరోపణ చేసినా నేను స్పందిస్తాను. ఆమె మాటలకు నేను స్పందించాను. మీరు కార్పొరేటర్ ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఈయన ఫలానా పార్టీ, ఈయన ఓడిపోయాడు, ఆయన ఇట్లా అంటానంటే నేను సమాధానం చెప్తాను ఆయనకి. కానీ ఈమె మాటలకు నేను సమాధానం చెప్పాను. ఎందుకంటే కవిత కేవలం అంటే కవిత ఓన్లీ కేసీఆర్ బిడ్డగానే గుర్తింపు. కవిత ఇప్పుడు బయటకు వచ్చి జనంబాట పేరుతో తిరుగుతుంది. కవితకి ఎలాంటి విలువ లేదా? విలువ ఉంటే కేసీఆర్ ఎందుకు బహిష్కరిస్తాడు? నేను కేసీఆర్కే చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ కన్న తండ్రి, పార్టీ అధ్యక్షుడు, బిడ్డను బహిష్కరించిండంటే ఆమెకి ఏం విలువ ఉంటుంది? అలా మాలాంటి వాళ్ళం మేము కేసీఆర్ని బాగా అభిమానించేవాళ్ళం. ఎందుకు మాట్లాడాలి మేము? ఆమె మాట్లాడద్దు అన్నది కదా, నా గురించి ఎవరు మాట్లాడద్దు అన్నది కదా, మాట్లాడితే దాడులు చేస్తా అన్నది కదా. ఎందుకు మాట్లాడాలి? దాడులు ఎందుకు చేయించుకోవాలి? నాకేం అవసరం చెప్పు? ఇదే ప్రసారం చేయండి. అంటే అట్లా కాదు, తను బయటికి వచ్చేటప్పుడు కూడా నేను క్షమాపణ చెప్తున్నాను. నిన్న కూడా చాలా వరకు మాట్లాడి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పింది. ఎందుకంటే 10 ఏళ్ళు నేను ఇక్కడే ఉన్నాను చాలా అంటారు కదా. 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమె క్షమాపణలు ఎవరన్నా అడిగినలా? ఎందుకు చెప్పుకోవాలి? ఆమె లీడర్ కావాలంటే పార్టీ పెట్టుకోమనండి. పెట్టుకుంటే ప్రజలు ఆదరిస్తారా తిరస్కరిస్తారా తెలిసిపోతుంది. జనంబాట అంటే నేను కూడా ఒక ఛానల్లో కూడా మాట్లాడినా. సరే, జనంలోకి పోతున్నది, జనంలో పోయిన వాళ్ళందరూ కూడా జనం నుంచి నేర్చుకుంటారు, జనం సమస్యలు తెలుసుకుంటారు, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తారు. కానీ జనంబాట ఇది కేసీఆర్ మీద తిట్ల బాట అనేది నాకు అర్థమైంది. అర్థమైనప్పుడు నేను నోరు మూసుకున్నాను. ఇంకా అవసరం లేదు, టీఆర్ఎస్ చూసుకుంటుంది ఆమె సంగతి, మనకెందుకు అని చెప్పేసి. నేను ఇక మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా, మీ ద్వారా మిగతా ఛానల్ అందరికీ చెప్తున్నా, ఆమె గురించి ప్రశ్నలు నన్ను అడగండి. ఇంకొకటి అంటే కేసీఆర్ని కూడా టార్గెట్ చేసిన పరిస్థితి మొన్న ఏదైతే కేసీఆర్ అదే అంటే కేసీఆర్ని డైరెక్ట్గా చేసింది. లక్ష్మాపూర్ గ్రామంలో ధరణి చేపట్టి చాలామంది రైతులకు అన్యాయం జరిగింది అని చెప్పేసి డైరెక్ట్ కేసీఆర్ సెంట్రిక్గా కూడా అటాక్ అనేది స్టార్ట్ చేసింది. ఎందుకు అసలు ఎందుకనేది ఆమెను అడగాలి. బట్ ఆమె టార్గెట్ కేసీఆరే, ఆమె టార్గెట్ హరీష్ రావు కాదు, ఆమె టార్గెట్ కేటీఆర్ కాదు. మీకు గుర్తుంటే మీ పాత వీడియోలు తిప్పి చూడండి. హరీష్ రావు భుజాల మీద తుపాకీ పెట్టి కేసీఆర్ని కాలుస్తుందని మొట్టమొదటి రోజు చెప్పాను నేను, ఎవరు చెప్పకముందు చెప్పాను. ఇప్పటికి కూడా నేను దానికి కట్టుబడి ఉన్నా. ఆమె మాట్లాడే ప్రతి మాట ఎవరి గురించి మాట్లాడినా, అది నిరంజన్ రెడ్డి అయినా, అది ప్రశాంత్ రెడ్డి అయినా, అది మల్లారెడ్డి అయినా, అల్టిమేట్గా ఆమె టార్గెట్ కేసీఆర్. ఎందుకు అనేది ఆమెను అడగండి, నాకు తెలియదు. బయట ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. ఇదంతా కేవలం ఒక డ్రామా, హరీష్ రావుని సైడ్ తెప్పించేందుకే కేసీఆర్ కవితతో కూడా ఒక డ్రామా ఆడిస్తున్నాడని చెప్పేసి కూడా బయట ఒక ప్రచారం జరుగుతుంది. ఉన్నదంటారా? దాంట్లో ఏమైనా నిజం ఉన్నదంటారా? తెలంగాణలో ఎక్కువ మూర్ఖులు ఉంటారు, వట్టిగానే ఆగమవుతారు.
అన్నీ లేని దాన్ని అంతా వెతికి తీస్తూ ఉంటాడు. ఆ బ్యాచ్లో ఉన్నారు మీరు చెప్పిన వాళ్ళు. నేను ఎందుకు దాని మీద మాట్లాడాలి? ఎందుకంటే ఆయన ఓ పక్కన ఈ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బయటికి కూడా వస్తలేడు. ఆయన మనస్తాపానికి గురయ్యండి. ఆయన బాగా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడ్డది. కొడుకులైనా బిడ్డలైనా రాజకీయంగా ఏ కక్షలైనా కూడా వాళ్ళు బతికి ఉండాలని కోరుకుంటారు, వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటారు, మన వల్ల వాళ్ళు బాధలు పడద్దని కోరుకుంటారు. ఇలా కేసీఆర్ పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది. ఏం మాట్లాడతాం ఇంకా? 10 ఏళ్ల పాలనకు సంబంధించి అభివృద్ధి జరిగింది, బట్ సంక్షేమం జరగలేదని కూడా చెప్తుంది. అభివృద్ధి జరిగింది నేను అంటే కవిత మాటలు నేనే ఇంటర్వ్యూ చేశాను. కవిత చెప్పింది ఏంటంటే మంచిని అంటున్నాను, చెడుకు చెడు అంటున్నాను. చెడు చెప్పొద్దా మరి? ఒకవేళ ప్రశ్నించద్దా? ఇట్లా తెలంగాణ అంటేనే ప్రశ్నించాను కదా, మరి ఏం చెప్తారు? మాకు ఎవ్వరికి కూడా కన్న తండ్రితో గెంటించుకున్న వాళ్ళ మీద గౌరవం ఉండదు. వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా మా చెవులోకి ఎక్కదు, మేము పట్టించుకోం. ఎందుకంటే మంచి చెప్పే వాళ్ళకు కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. తండ్రిని ఒప్పించుకోలేంది, తండ్రితో గెంటించుకున్నది మంచి చెప్పినా చెడు చెప్పినా మాకు పరగబడేది ఏం లేదు. ఆ జనంలో మీరు చర్చ పెట్టండి. ఒక మామూలు బిచ్చగత్తె కానీ, కాటి కాపరి కానీ, ఓ చిత్తు కాగితాలు ఏరుకునేటోడు కానీ చర్చ పెడితే నేను మాట్లాడతా. నాకు తెలియదు. నేనైతే కన్న తండ్రితో గెంటించుకున్న ఆమె గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. ఆమె మంచిదా చెడ్డదా జనం పార్టీ పెడితే చెప్తారు. అటువంటి వాళ్ళు పరీక్షించుకోవాలంటే పార్టీలు పెట్టాలి. ఆమె ఏ కామెంట్ చేసినా నేను దాని మీద జవాబు చెప్పాను. అంటే ఏదైనా సమస్యకు సంబంధించి రెండు చోట్ల అంటే రెండు వైపులు ఉంటాయి, రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అంటారు కదా. ఈ గెంటి వేసే కార్యక్రమంలో అంటే ఓన్లీ కవితదే తప్పు ఉందా మరి? కేసీఆర్ ఆమెను గెంటి వేసే ప్రకటన వచ్చేదాకా ఆమె పక్కన కూర్చున్నాను నేను. నాకే ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదట్లో కవితను కూడా సపోర్ట్ చేశారు. మళ్ళీ ఏమైంది మరి కవితను ఇంత? నేను ఏమంటున్నా, ఆనాడు ఆమె ఏదైతే చేసిందో నేను పక్కన కూర్చొని సమర్థించిన. ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిందో ఇంకా నాకు ఆమెకి ఏమీ సంబంధం లేదు. నేను ఆల్వేస్ ఏంటంటే ఉద్యమ నాయకునిగా కేసీఆర్ని గౌరవిస్తాను. ఎవరికి వాళ్ళు మలినం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి ఎదగాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు ఆ కుటుంబంలో పుట్టినందుకు కేటీఆర్కి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. తను ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన సీఎంగానైనా రాణిస్తాను అని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఒకనాడు కూడా ఆయన ఓటమి పాలు కాలే. బట్ ప్రజలు ఇచ్చిన అవకాశం కానీ, తండ్రి ఇచ్చిన అవకాశాన్ని కానీ ఆమె ఉపయోగించుకోలేదు. దానివల్ల ఇక్కడ ఓడిపోయింది, అక్కడ బహిష్కరించబడ్డది. తనకు అవకాశం ఉంది. తను ఒకవేళ పొలిటికల్ పార్టీ పెట్టుకొని జనంలో పోయినట్టయితే ఈ భూమి అందరినీ క్షమిస్తుంది. ఎందుకంటే అంతిమంగా వాళ్ళు వచ్చి కలవాల్సింది భూమిని కదా, అందుకని క్షమిస్తుంది. పొలిటికల్ పార్టీ పెట్టుకుంటే తండ్రి క్షమించకపోయినా ప్రజలు ఆశీర్వదిస్తే ఆమె లీడర్ అవుతుంది. అంటే మీరు చెప్తున్నారు కేటీఆర్ గెలిచిండు, కవిత ఓడిపోయింది అని చెప్తున్నారు. ఆ ఓటమికి సంబంధించే చాలా వరకు కుట్రలు జరిగినాయి, నన్ను నిజామాబాద్లో ఓడించే ప్రయత్నం చేశారు అని చాలా వరకు చెప్పుకోవచ్చు కదా. ఒక మహిళగా నేను ఆమె ఆరోపణల గురించి, ఆమె చేసిన వ్యాఖ్యల గురించి అస్సలే మాట్లాడా. కానీ కేటీఆర్ తను ప్రూవ్ చేసుకున్నాడు. రెండోది 9 నెలలు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఆయన ఎదురు తిరగలేదు. 9 నెలలు ఓపిక పట్టిండు. కేవలం పదవుల కోసం లేదు. నేను అనేది ఏంటంటే ఆయన కొడుకు, ఈమె బిడ్డ, ఎవరు ఎట్లున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా కవిత మాట్లాడిన మాటలకు సంబంధించి నేను స్పందించాలంటే కూడా నాకు అసలు స్పందించాలనిపించట్లేదు. ఎందుకంటే సొంత నాన్నతో బయటికి గెంటేసి సొంత పార్టీ నుంచే బయటికి వెళ్ళిపోయిన కవిత కేవలం కేసీఆర్ సెంట్రిక్గా ఏదైతే తన వెనకాల ఎవరున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, అది బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మిగతా ఎవరైనా మాట్లాడినా మిగతా ఎవరు మాట్లాడినా నేను స్పందిస్తాను, బట్ కవిత మాటలకు మాత్రం నేను స్పందించను. భవిష్యత్తులో కూడా కవితకు సంబంధించి నన్ను ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా అడగద్దని చెప్పేసి ప్రకాష్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.